జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. అకాడమీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లో ఒక కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంతోషం. వారికి సందర్భంగా విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి వారు గత 5-6 ఏళ్ళుగా సమస్యలు వింటున్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత కూడా, అంతకుముందు చెప్పారు, అధికారానికి వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యలు ఏంటో నాకు బాగా తెలుసు, తప్పనిసరిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పలు సందర్భాల్లో వెల్లడించారు కూడా. ఇప్పుడు తక్షణ సమస్యలుగా హౌసింగ్ ఒకటి తక్షణ సమస్యగా ఉంది. వైద్య ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డులు తక్షణ సమస్యలుగా ఉన్నాయి. దాంతోపాటు ఈ అకాడమీ ఏర్పాటు అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ స్థాపనకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇప్పుడు దాని రాష్ట్ర తెలంగాణ వేర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు, నేను ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్న కాలంలో ఈ అకాడమీ ఏర్పాటుకు కృషి చేశాం.